ఈ ఘటన కర్ణాటక బెంగళూరు నందిని లేఅవుట్లో ఉన్న సంజయ్ గాంధీ నగర్ మురికివాడలో జరిగింది. వివాహిత అనిత, భర్త ఆంజనేయులు 6 నెలల కిందట నిద్రలోనే చనిపోయారు. తెల్లారే టీ ఇద్దామని భర్తను లేపగా లేవలేదు. చుట్టుపక్కల వాళ్లను పిలిచింది. వాళ్లు లేపి చూశారు, లేవలేదు. దాంతో చనిపోయాడని చెప్పడంతో అనిత గుండె పగిలేలా ఏడ్చింది. తనను 2 పిల్లల్ని ఒంటరి వాళ్లని చేసి వెళ్లిపోయాడని బావురుమంది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు ఆమెను ఓదార్చారు. గుండెపోటుతో చనిపోయాడని భావించి అంత్యక్రియలు చేసేశారు. కొన్ని రోజులు అదే అద్దె ఇంట్లో ఉన్న అనిత భర్త లేని ఆ ఇంట్లో తాను ఉండలేకపోతున్నానని, ఆ జ్ఞాపకాలు వెంటాడుతున్నాయని చెప్పి పిల్లలతో వేరే చోటికి వెళ్లిపోయింది. ఒంటరిగా జీవిస్తానని అందరికీ చెప్పింది. అందరూ అయ్యో పాపం అనుకున్నారు. తాజాగా అనితకు తెలిసిన ఓ వ్యక్తి ఆమెను చూశారు. అప్పుడు అనిత మరో వ్యక్తితో చట్టాపట్టాలేసుకొని తిరుగుతూ ఉంది. ఆమె భర్త చనిపోతే ఇతనెవరు అని డౌటొచ్చిన ఆ వ్యక్తి చనిపోయిన ఆంజనేయులు తాలూకా వారికి విషయం చెప్పారు. దాంతో ఆంజనేయులు కుటుంబ సభ్యులు ఆమెను రహస్యంగా గమనించగా ఆమె మరో వ్యక్తితో ఉందనే విషయం తెలిసింది. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు అనిత, ఆమెతో ఉన్న ఆమె ప్రియుడు రాకేష్ని అదుపులోకి తీసుకున్నారు. తమ స్టైల్లో ప్రశ్నించడంతో అనిత నిజం చెప్పేసింది. రాకేష్తో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆమె తన భర్త ఆంజనేయులను ఎలాగోలా వదిలించుకోవాలి అనుకుంది. ఓ రోజు అతను మద్యం తాగి వచ్చాడు. అతన్ని చంపడానికి అదే సరైన టైం అనుకున్న ఆమె ప్రియుడికి కాల్ చేసింది. నక్కలా నక్కి నక్కి వచ్చిన ప్రియుడు తిండితో నొక్కి చంపేద్దామన్నాడు. సరే అంది. ఇద్దరూ కలిసి సైలెంట్గా ఆంజనేయులను లేపేశారు. మద్యం మత్తులోనే ప్రాణాలు కోల్పోయాడు. తర్వాత రాకేష్ పిల్లిలా ఇంటి నుంచి జారుకున్నాడు. ఆ రాత్రి శవం దగ్గరే పడుకున్న అనిత తెల్లారే త్వరగా లేచి హైడ్రామా మొదలుపెట్టింది. అందర్నీ నమ్మించింది. కాని నిజం, శవం ఎక్కువ కాలం దాగవు కదా. విషయం తెలుసుకున్న పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు. ఇప్పుడు అనిత పిల్లల భవిష్యత్తు ప్రశ్నగా మారింది. ప్రియుడు మోజులో ఆమె చేసిన పని అన్ని విధాలా కష్ట నష్టాలే మిగిల్చింది. ఇక ఇదిలా ఉంటే కొడుకు ప్రేమ పేరుతో ఓ యువతిని మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి నట్టేట ముంచాడు. పుట్టింటివారు కూడా గెంటేయడంతో ఆ యువతి రోడ్డున పడింది. తన కుమారుడి వల్లే ఆమె జీవితం నాశనమైందని గ్రహించిన తండ్రి సుపుత్రుడికి దిమ్మ తిరిగే గుణపాఠం చెప్పాడు. బాధిత యువతికి కొత్త జీవితం ప్రసాదించాడు. తన కుమారుడు ప్రేమించి మోసం చేసిన యువతికి తండ్రిలా మారి కన్యాదానం చేశాడు. వేరొక అబ్బాయికిచ్చి ఘనంగా పెళ్లి చేశాడు. అంతేకాదు తన యావదాస్తిని ఆమె పేరున రాసిచ్చాడు. షాజీ అనే వ్యక్తి కొట్టాయం జిల్లాలోని తిరునక్కారలో నివసిస్తున్నాడు. ఆయన కుమారుడు 6 ఏళ్ల కిందట ఓ యువతిని ప్రేమించాడు. ఆమె ఇంటి నుంచి తీసుకొచ్చి పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే అప్పుడు వారిద్దరూ మైనర్లు కావడంతో పెళ్లి ఆగిపోయింది. మేజర్లయ్యాక తానే పెళ్లి చేస్తానని షాజీ వాగ్దానం చేశాడు. చూస్తుండగానే 6 ఏళ్లు గడిచిపోయాయి. ఇచ్చిన మాట ప్రకారం తన కుమారుడికి పెళ్లి చేసేందుకు షాజీ సిద్ధమయ్యాడు. కాని అప్పుడే ఆయన సుపుత్రుడు ఊహించని షాక్ ఇచ్చాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పాడు. షాజీ కొడుకు మరో యువతితో ప్రేమలో పడ్డాడు. తనతో పాటు కాలేజీలో చదివే ఆ అమ్మాయినే వివాహం చేసుకుంటానని తేల్చి చెప్పాడు. మొదటి ప్రియురాలిని గెంటేసినంత పనిచేశాడు. దిక్కుతోచని స్థితిలో తిరిగి పుట్టింటికి వెళ్లిపోయింది యువతి. అయితే ప్రియుడితో వెళ్లిపోయి సమాజంలో తమ పరువు తీసిందని భావించిన తల్లిదండ్రులు కూతురును మెడపట్టి గెంటేశారు. ఈ పరిణామాలన్నీ షాజీని తీవ్రంగా బాధించాయి. తన కొడుకు వల్ల ఓ అమ్మాయి జీవితం నాశనమవుతోందని మదనపడ్డాడు. చివరి ప్రయత్నంగా తన కుమారుడిని ఆ యువతిని కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం చేశాడు. అయినా ఫలితం లేదు. ఆమెను పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని అతడు స్పష్టం చేశాడు. దాంతో బాగా ఆలోచించిన షాజీ ఎలాగైనా యువతికి న్యాయం చేయాలనుకున్నాడు. మంచి సంబంధం చూసి వేరొక అబ్బాయితో యువతికి పెళ్లి చేశాడు. తిరునక్కర మహాదేవ ఆలయంలో బంధువుల సమక్షంలో ఘనంగా వివాహం జరిపించాడు. అంతేకాదు తన ఆస్తినంతా ఆమె పేరున రాసి కుమారుడికి గట్టి గుణపాఠం చెప్పాడు షాజీ.